రేపటి నుంచి ఎంపిక పోటీలు, ఉపాధి అవకాశాలపై కొత్త కోర్సులు, కానిస్టేబుల్ అభ్యర్థుల వైద్య పరీక్షలు, కాటన్ కార్పొరేషన్ తాత్కాలిక ఉద్యోగ నియామకాలు. అనంతపురం, ఆగస్టు 29 ఆంధ్రజ్యోతి, జిల్లా స్థాయి సీనియర్ టెన్నికాయిట్ ఎంపిక పోటీలు ఈ నెల 31వ తేదీన న్యూటౌన్ బాలుర జూనియర్ కళాశాలలో జరగనున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి రంగస్వామి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబరు 13న బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఆసక్తి, అర్హత గల వారు జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, యూనిఫామ్, క్రీడా సామగ్రితో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 900121817819819416 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అంతేకాకుండా, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, వాటిని సొంతం చేసుకోవాలంటే పారామెడికల్ కోర్సులు ఎంతో ఉపయుక్తమని అధికారులు పేర్కొన్నారు. ఈ కోర్సులు 2 సంవత్సరాల వ్యవధితో ఉంటాయని, ఏపీ ఎస్హెచ్ఎస్సి ఆధ్వర్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్-రే, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ వంటి కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇంటర్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని, దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబరు 8 అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షారోన్ సోనియా ప్రకటించారు. ఇక, అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నుంచి శనివారం వరకు 3 రోజులపాటు సుమారు 480 మంది అభ్యర్థులను పరీక్షించనున్నారు. ఆర్థోపెడిక్, సర్జరీ, మెడిసిన్ విభాగాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం వరకు 300 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు పూర్తి చేసుకున్నారు. మిగిలినవారి పరీక్షలు శనివారం జరుగనున్నాయి. అదేవిధంగా, గుంటూరులోని యాస్టరిస్క్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యాస్టరిస్క్ తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లను తాత్కాలిక ఆఫీస్ సిబ్బంది, అకౌంట్స్ మరియు జనరల్ గా నెలకు 25,500 రూపాయలు వేతనంతో, అలాగే ఫీల్డ్ సిబ్బందిగా 37,000 రూపాయలు వేతనంతో నియమించనున్నట్లు తెలిపింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు సెప్టెంబరు 19న ఫీల్డ్ పోస్టులకు, 20న ఆఫీస్ పోస్టులకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగనున్నాయి. అభ్యర్థులు అసలు ధృవీకరణ పత్రాలు, మార్కుల మెమోలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.cotcop.org.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.